నమస్తే, దిస్ ఇస్ సౌర్య. మనతో పాటు టీడీపీ సీనియర్ లీడర్ అలాగే స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మనకి అంటే గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి సంబంధించి రకరకాలుగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. వాళ్ళ ఆ, విధానాన్ని అంటే ఏం మాట్లాడారు దానికి కౌంటర్స్ అన్ని వేస్తూ ఉన్నారు. అయితే తాజాగా తీసుకుంటే సోము వీర్రాజు ఆయన చేసిన కామెంట్ అయితే మరీ దారుణంగా ఉంది. అంటే ఆయన ఒక మేధావి అని అంటూ ఉన్నారు. ఆయన ఒక మేధావి కాదు, ఒక అంటే నక్సలిజం మైండ్, తీవ్రవాది అని ఏవేవో మాట్లాడుతున్నారు. సో దీనికి మీరు ఏమంటారు అసలు? అంటే ఒక మేధావిని పట్టుకుని అట్లా అనడం అనుకోవచ్చు, లేకపోతే మేధావి పద్ధతే బాగాలేదని అనుకోవచ్చు. అంటే మేధావి పద్ధతిలో కొంచెం చేంజెస్ అనేది కనపడ్డాయి కదా. అంటే కొన్ని సంవత్సరాలుగా అంటే గతంలో ఆయన ఎమ్మెల్సీగా చేసినప్పుడు కానివ్వండి, ఆయన హుందాగా ఉండేవాళ్ళు. ఆ పద్ధతి అవి చూసి డెఫినెట్ గా ఆయన ఒక మేధావి అనేది అందరి దృష్టిలో కూడా అంటే ఏది నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేవాళ్ళు. సో దాంతో అందరికీ కూడా ఆయన మీద ఒక అభిమానం ఏర్పడటం, అదే ఆయనకి ప్లస్ అయింది. ఎమ్మెల్సీగా గెలిపించిన ఇది కూడా అదే ఆయనకి. ఎందుకంటే ఈ రోజున నిలబడమనండి ఎమ్మెల్సీగా గెలిచే ప్రసక్తి లేదు. ఎందుకంటే మార్పులు అనేది వస్తూనే ఉన్నాయి ఆయనలో. సరే ఈ దేనికి ప్రలోభ పడ్డారో ఏంటో మనకు తెలియదు కానివ్వండి. ఇప్పుడు ప్రలోభం అనేది జనరల్ గా ఎవరైనా ఒక హైప్ వచ్చేస్తా అన్నారంటే ఏదో ఒక చోట దానికి ఒక ఇది ఏదో అంటారు కదా, ఏదో సినిమాలో బేరం అనేది ఎక్కడో ఒక చోట ఎండ్ అనేది అయిపోతుంది. ఆ బేరం ఇప్పుడు తక్కువ ఉండొచ్చు, ఇంకోసారి పెంచుకుంటూ పోతారు. అక్కడ ఎక్కడో ఏదో ఒక దగ్గర అయితే ఎండ్ అయిపోతుంది. ఆ ఎండింగ్ పరిస్థితికి వచ్చేసారు ఆయన. అది మనకు స్పష్టంగా ఆయన అనాలిసిస్ చేసే దానిలో మనకు అర్థమవుతుంది. ఆయన ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు అది కూడా ఏంటంటే మీరు చూడండి, టీడీపీని టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు తెలంగాణలో టీడీపీ పార్టీ అంతా యాక్టివ్ గా లేదు, కానీ ఇక్కడ కూడా టీడీపీ గురించి ఫోకస్ చేస్తాం మాట్లాడటం కానివ్వండి. సరే ఒక తెలంగాణ వాది ఆంధ్ర గురించి మాట్లాడకూడదు అనేది లేదు. ఎందుకంటే ఎక్కడ ప్రపంచంలో దేని గురించి అయినా విశ్లేషించవచ్చు. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, ఆ సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్ ని 10 మందికి పంచే అవకాశం ఉంటది. కాబట్టి తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా దాని మూలన ఏదో ఒక నాలెడ్జ్ పర్సన్ ఒకటి ఏదో అందరికి తెలియపరుస్తున్నారు అనే ఒక విషయం పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా ఆయన్ని అందరూ కూడా ఆమోదిస్తారు. దాన్ని తప్పనట్లేదు. ఆంధ్ర గురించి విమర్శించటంలోనూ ఆయన ఒక అనాలిసిస్ చేయటంలోనూ తప్పు అనట్లేదు. కానీ జరగని విషయాలు ఇప్పుడు ఒక ఆయన ఏదో వ్యూస్ కోసం మాట్లాడే వ్యక్తి కూడా కాదు. అవసరం లేదు. ఎందుకంటే ఆయన చాలా ఫాలోయింగ్ ఉంది. ఆయన నోట్లో నుంచి ఏదైనా మాట వస్తే అది పర్ఫెక్ట్ గా తెలిసిన న్యూస్ అయి ఉంటది అనేది ఒక అభిప్రాయం కూడా జనరల్ గా జనాల్లో ఉంటది. కానీ అది అట్లా లేకుండా పోతా వచ్చింది. పోను కొన్ని మార్పులు వస్తారావటం జరిగింది. ఆ మార్పులు కూడా ఏంటంటే డ్యామేజ్ చేయాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీ కానివ్వండి కూటమిలో ఉన్నాయి. ఒక చక్కటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ కి ఇస్తున్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ చక్కగా ఇండియా మొత్తంలో కూడా మంచి సంస్కరణలు తీసుకురావటమే కానివ్వండి, అన్ని చోట్ల కూడా ముందడుగులో ఉంటుంది. సో పార్టీ పరంగా బీజేపీ ముందడుగులోనే ఉంది. దేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా బాగా విస్తరిస్తా ఉంది. సో అలాంటి తరుణంలో ఇప్పుడు బీజేపీకి కూడా ఇది ఒక రకంగా దెబ్బే. అవును, ఇప్పుడు నాట్ ఓన్లీ టీడీపీ, బీజేపీ కూడా. అంటే వీళ్ళు ఫ్రెండ్ గా నటిస్తూ వెనకాల వెన్నుపోటు పొడుస్తారు బీజేపీ అనేది కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. నాగేశ్వరరావు గారి మాటల్లో అదే అర్థం వచ్చింది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మద్దనే మాట వాళ్ళు అన్నారు అని మాట్లాడినప్పుడు వాళ్ళు అపనమ్మకంతోనే వీళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారనే భావన అందరికీ వస్తుంది కదా, కలిగించటం కదా. సో ఇదంతా రేపు పొద్దున వేరే రాష్ట్రాలకి కూటమిగా వెళ్తుంటారు. సో వేరే రాష్ట్రంలో వాళ్ళ రాజకీయాల అవసరాలు ఉంటాయి. అలాంటి చోట నారా చంద్రబాబు నాయుడు గారిని అలా వాళ్ళు అనుకుంటుంటే మన పరిస్థితులు ఏమిటని పక్క రాష్ట్రం వాళ్ళు అనుకోరా? ఈవేళ రేపు ఇంగ్లీష్ తెలుగునే కాదండి, ఈవేళ రేపు ట్రాన్స్లేటర్ అనేది యూట్యూబ్ లోనే అయిపోతుంది. లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అయిపోతుంది. సరే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది, తెలుగు వాళ్ళు ఏం డిస్కషన్ చేసుకుంటున్నారు బీజేపీ అన్నప్పుడు ఎక్కడో ఒక చోట అది ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ అవుతూనే ఉంటున్నాయి. అవి వాళ్ళు కూడా చూస్తారు. సో దీని ఇంపాక్ట్ బీజేపీ మీద కూడా ఉంది. సో అది కూడా కాకుండా వీళ్ళకి ఎలా పార్టీల్లో నుంచి విడగొట్టాలి, అది గతంలో నుంచి బీజేపీలో నుంచి కానివ్వండి టీడీపీని జనసేనని విడగొట్టాలనే ప్రయత్నం వైసీపీ చేస్తూనే ఉంది. రకరకాల ప్రయత్నం చేస్తుంటదిలేండి. అది కానీ మిగిలిన వాళ్ళు కూడా ఏదో రకంగా దాన్ని పోకింగ్ చేయాలని చూస్తున్నారు. సరే ఆటోమేటిక్ గా ఇక్కడ కూడా చూస్తే తెలంగాణలో కూడా
బీఆర్ఎస్ కూడా ఎప్పుడు కూడా ఉమ్, టీడీపీని వ్యతిరేకించాలి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉండాలనేది వాళ్ళ ప్రయత్నం కూడా ఉమ్, అట్లాగే ఉంటుంది. సరే ఇవి మాట్లాడిన తర్వాత ఆయన భేషజాలకు పోకుండా నేను క్షమాపణ చెప్తున్నాను అన్నారు. అక్కడి వరకు బానే ఉంది. అవును సరే మాట్లాడారు, ఒక ఎనాలిస్ట్ గా ఏదో నోరు జారారు అనుకుందాం, సరే తప్పు అయిపోయిందని సర్దుకుందాం అనుకుందాం. కానీ ఈయన సోము వీర్రాజు గారితో ఏం మాట్లాడారనేది ఆయనే బయట పెట్టారు గతంలోనే కదా. ఏం చెప్పారు ఏంటి అలా అన్న వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఎలా అనడం ఆ ఏంటి అని. ఉమ్, గతంలోనే నా దగ్గరకు వచ్చి ఎందుకు మీరు బీజేపీ వాళ్ళు తెలుగుదేశంకి పొత్తుకెందుకు వెళ్ళారు అని ఉమ్, చెప్పి నన్నే అడిగారు. మా అవసరాలు దేశ ప్రయోజనాల కోసం మేము ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటామనే మాట మేము అన్నాం గానీ ఉమ్, మేము ఇలా బాబు గారిని నమ్మద్దనే మాట మేము మాట్లాడలేదనేది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు ఉమ్, కదా. కానీ ఇక్కడ ఏంటంటే బీజేపీ వాళ్ళను కూడా రెచ్చగొడుతున్నారు. అవును వీళ్ళ ఉద్దేశం చూస్తుంటే బీజేపీ వాళ్ళు. సరే ఇవన్నీ కూడా సోము వీర్రాజు గారు చెప్పే వరకు మనకి కూడా ఇది తెలియదు. ఉమ్, సరే చెప్పారు, సరే అది కూడా అయింది. కానీ ఆయన మీద అరెస్ట్ అనే ఒక ప్రచారం ఇదన్నీ జరిగాయి కదా. అవును ఆ ప్రచారంలో వాస్తవం కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే వాళ్ళ వాళ్ళే చెప్పారు. ట్విట్టర్ లోనే వాళ్ళు రిలీజ్ చేశారు, ఇదంతా ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయి, ఆయన కోసం అరెస్ట్ కోసం మేము ఎక్కడ పోలీసులను పంపలేదనేది క్లియర్ కట్ గా చెప్పారు. అవును అదే విషయాన్ని ఆయన కూడా ఒప్పుకున్నారు. అవును ఆయన కూడా ఏం చెప్పారు, నా దగ్గరికి ఎలాంటి పోలీసు రాలేదు, అట్లీస్ట్ నాకు ఫోన్ కూడా చేయలేదు, అవును నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి ఒత్తిడి రాలేదు అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టడమే ఆ ప్రెస్ ప్రెస్ మీట్ క్లబ్ లో లో అర్థం పర్థం లేకుండా మళ్ళీ దాన్ని మొత్తం అంతా ప్రెస్ క్లబ్ లో కూర్చొని ఇష్టానుసారంగా ఉమ్, మాట్లాడటం. అంటే ఎలాంటి మాటలు మాట్లాడారు అంటే ఇదేమైనా ఒక నాగేశ్వరరావు గారి గురించి ఇంత ఇష్యూ జరిగితే అదేమైనా బోర్డర్ లో యుద్ధమా, అదే కదా బోర్డర్ లో యుద్ధాలు జరిపిస్తున్నారా? అవును అంటే సంబంధం లోకేష్ గారికి ఎక్కడైనా సంబంధం ఉందా, నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉందా? ఈయన మాటలకి అంటే ఇప్పుడు ఇదంతా జరిగింది ఎవరనేది కూడా తెలిసింది. ఎవరు ఆయన మెడలో కండువా వేసింది? వైసీపీ సోషల్ మీడియా చేసింది, టీడీపీ మీద పోర్ట్రేట్ టీడీపీ మీద పోర్ట్రే చేసింది. ఉమ్, అది ఆయనకు కూడా తెలిసే ఉంటది, నేను మేబీ నాకు తెలిసి. ఎందుకంటే ఇంత నటించిన వ్యక్తికి తెలియదు అని నేను అనుకోను. ఎందుకంటే ఆయన రోజు రోజుకి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ ఉండి మళ్ళా వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం. ఆ సోకాళ్ళు జర్నలిస్టులు అని అంటున్నారు కానీ వాళ్ళ జర్నలిస్టులు విలువలకి ఏమైనా తెలుసా తెలియదు అని మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక దేశానికే కానివ్వండి, ఎక్కడైనా ఎవరైనా అంటారు కదా ఫోర్త్ పిల్లర్ అని అవును, జర్నలిజం అనేది, అలాంటి ఫోర్త్ పిల్లరు ఈ రోజున ఇలా రెచ్చగొట్టి సమాజంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులను నెలకొల్పాలనే ప్రయత్నం చేయటం అంటే ఇప్పుడు కొట్టుకోవాలా? అసలు ఇప్పుడు అంత అవసరం లేకుండానే ఎందుకో మరి దీన్ని ప్రీ ప్లాన్ గానే దీన్ని అంత ఆర్జ్యం వస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు ఇంకా అసలు అవసరమే లేదు అసలు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి 5 పెళ్లిళ్ళు అంట. ఇప్పుడు ఇంక ఎదిగి ఎన్నాళ్ళు చెప్తారు ఒకటే కాదు, బాధ. 5 పెళ్లిళ్ళు అయినాయని వీళ్ళు ఏమైనా వెళ్ళి అక్షంతలేసి వచ్చారా? అయితే ఎవరు బాధలు పెడతారు మేడం అసలు. అసలు అది పెళ్లిళ్ళు చేసుకుంటే నష్టపోతే వాళ్ళ భార్యలు చెప్తారు. పర్సనల్ ఇష్యూస్ ఎందుకు అసలు పొలిటికల్ లోకి? అట్లాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే వాళ్ళ భార్యలు వచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చారా? వాళ్ళైనా కోర్టులో వాళ్ళు ఎక్కడైనా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారా? వాళ్ళు ఏమైనా కోర్టులలో కేసులు వేసారా పవన్ కళ్యాణ్ గారి మీద? లేదు కదా. ఎందుకు ఇట్లా అల్లరి చేయటం? ఇప్పుడు వాళ్ళ కూడా పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ ఉంటారు కదా. వాళ్ళ లైఫ్ లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరు కూర్చొని ఇలాంటి చర్చ పెట్టరు. ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటే దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఉంటే గింటే వాళ్ళ భార్యలకు ఉంటది, వాళ్ళ పిల్లలకు ఉంటది, వాళ్ళని సెటిల్ చేసుకుంటున్నారు కాబట్టి బయట రావట్లా. మీకు అర్థమవుతుంది? అవునవును. ఇప్పుడు ఎవరికైనా ఏ భార్యకైనా ఆయన సరిగా చూసుకోలేదు, ఇవ్వలేదు కాంపన్సేషన్ అని అనుకున్నప్పుడు వాళ్ళు బయట వచ్చే వాళ్ళు ఖచ్చితంగా. అవును. కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎక్కడ బయట రాలేదు అని అంటే వాళ్ళందరినీ చూసుకుంటున్నారు సరిగా. అది ఆ మూలనే ఆయన బయట రాలేదు. వీళ్ళది అలా కాదు కదా. వీళ్ళు అసలు పెట్టడానికి ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశంతో ఎవరు మాట్లాడాల. నాకు అనిపించింది ఆయనకైనా ఆలోచించాడో లేదో తెలియట్లేదు. అరే నా కోసం ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు రకరకాల మాట్లాడుకుంటూ ఉన్నారు మధ్యలో అటు ఇటు చూసుకుంటా. అసలు అంత సీరియస్ ప్రెస్ మీట్ ని అంత గలీజ్ చేసి పడేశారు నిజంగా. అసలు ఏమని మాట్లాడారు ఏంటో అంటే వెళ్ళిన వాడికి అంతా మైక్ ఇచ్చేసి చాయ్ బిస్కెట్ పెట్టేసి 10,000 పట్టి పెట్టినట్టు పెట్టుకున్నట్టు ప్రెస్ మీట్ లాగా. ఇప్పుడు మీరందరూ జర్నలిస్టులు కాదా? ఎందుకు జర్నలిస్టులు కాదు? మీరంతా చదువుకొని జర్నలిస్టులు అవ్వలేదా? నాకు తెలిసి అక్కడ జర్నలిస్టులని కొంతమంది ముసుగుతో ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు అసలు అదే అర్థం కాలేదు. అరే సీనియర్ గా మహిళా ఉద్యమం చేస్తామంటారు, మహిళలకు అట్లా అంటారు ఇట్లా అంటారు. అలాంటి వాళ్ళు 5గురు పెళ్ళాలంటే ఆ పెళ్ళాలు ఎంత ఫీల్ అవుతారని ఆలోచించారా? వాళ్ళు ఏ రోజైనా బయట వచ్చారా? వీళ్ళ దగ్గరికి న్యాయం చేయమని వచ్చారా? ఆ ఇంట్లో సంబంధం లేని మహిళల పేర్లు తీస్తున్నారు కదా. అవును.
చిన్న పిల్లలు ఆడపిల్లలు పిల్లల్ని తీస్తున్నారు కదా, ఆ మహిళలకు అర్థం కాలేదా అప్పుడు? అవును. అసలు ఎంత దారుణమైన పరిస్థితిలో అసలు ఉన్నాము. ఇష్యూ ఏంటి, అక్కడ మాట్లాడింది ఏంటి, అక్కడ అసలు డిస్కషన్ ఎందుకు అవన్నీ మరి ఇంకా మారరు అనుకుంటాను. ఈ రాజకీయ ధోరణి ఏం మారేటట్టుగా అనిపించట్లేదు. రాజకీయ ధోరణి కన్నా కూడా జర్నలిజం ధోరణి మారాలి ఇక్కడ. మనకు నిజంగా ఇప్పుడు కనబడింది అక్కడ. అవునవును, ఆ కొన్ని ప్రెస్ questions మీట్ నిజంగానే ఆ జర్నలిస్టులు ప్రెస్ మీట్ కూడా ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జర్నలిజం ధోరణి చాలా ఇంపార్టెంట్. మెయిన్ అది కరెక్ట్ గా ఉంటే సో ఇలాంటివన్నీ ఉండవు. సో ఇప్పుడు ఆయనే టీచ్ చేస్తాడు 10 మందికి. అంటే ఇప్పుడు ఆ దానికి సంబంధించిన కేడర్ జర్నలిస్టులే అటెండ్ అయ్యి ఉంటారు మరి వాళ్ళు కాబట్టి. ఇప్పుడు మీరు అందరూ అటెండ్ అయిన వాళ్ళు మీరు తెలంగాణ వాదులు కాదు, అటెండ్ అయిన వాళ్ళే తెలంగాణ వాళ్ళు. కానీ దానిలో మీరు నిజం తెలుసుకోవాలి ఒకటి, దానిలో తెలంగాణ వాదులు చాలా మంది తక్కువ. కానీ వాళ్ళు మాట్లాడారు, ఆ సోకాళ్ళందరూ మాట్లాడారు మళ్ళా మేము తెలంగాణ వాదులు అని చెప్పి. వాళ్ళు తెలంగాణ కాదు, ఆంధ్ర వాళ్ళు. అక్కడికి వెళ్ళి మాట్లాడిన వాళ్ళలో చాలా మంది ఆంధ్ర మూలాలు. అంటే ఏంటి అసలు ఇది? అంటే మీరు ఇంకా తెలంగాణ మాట్లాడిన వాళ్ళందరూ కూడా, మాట్లాడని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎవరైతే మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు పుట్టొచ్చు పెరగచ్చు, ఇక్కడ వాళ్ళ తాత ముత్తాతలు కూడా ఉండొచ్చు, ఆస్తులే ఉండొచ్చు, కానీ మీరు మాట్లాడలేదు కదా వాళ్ళే. ఎందుకంటే ఆ మాట్లాడిన వాళ్ళు స్టాంపులు వేస్తారు అంతేలేండి. మరి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆయన మంచి అనలిస్ట్ అంటే అందరికీ వర్తించే మనిషి, కానీ ఆయన్ని మా తెలంగాణ అనలిస్ట్ అని అంటూ ఉన్నారు. సో అంటే అంతే కదా. ఇప్పుడు మొన్న నేను ఎక్కడో కూడా చూసా, ఒక ఇది బయట చూసాను, ఆంధ్ర వాళ్ళని గురించి మాట్లాడకూడదని అని అన్నారంటే ఎవరన్నారండి ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడొద్దని? మాట్లాడండి, మీరు మాట్లాడండి, మాట్లాడడంలో తప్పు లేదు. అది ఎవరో మాట్లాడారని చెప్పేసి అనద్దండి. ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు మీకు చెప్పారా ఆంధ్ర గురించి మీరు అనాలిసిస్ చేయొద్దండి నేను పార్టీ ఏమైనా డిక్లేర్ చేసిందా? నీకు లేదు కదా. మీరేమైనా ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఆంధ్రాలో కూర్చొని ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ గురించి ఎవరైనా మాట్లాడారు ఒక్కళ్ళని చెప్పండి మీరు? నిజమే, అది మాత్రం ఎప్పుడైనా ఎప్పుడు మామూలు ద్రోహం చేసి తరిమేశారని కానివ్వండి, ఎప్పుడు ప్రాజెక్టులకు సంబంధించి ఏదైనా వచ్చినప్పుడు తప్ప, అంటే అది గవర్నమెంట్ డిస్కషన్ కృష్ణా జలాల గురించి ఇట్లాంటివి వచ్చినప్పుడు అభివృద్ధికి సంబంధించి తప్ప, ఎప్పుడు పర్సనల్ గా మాట్లాడడం గానీ, లేదా నాయకుల్ని టార్గెట్ చేయడం గానీ, మీడియా టార్గెట్ గానీ ఎప్పుడు అక్కడి నుంచి ఎప్పుడు. కానీ ఇక్కడ నుంచి ఎందుకు అలా జరుగుతుంది అంటే, ఎందుకు జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారే హస్తం ఉంది. సో ఇది క్లియర్ కట్ గా నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో తెలుస్తుంది. ఎందుకంటే మహానాడు బాగా జరుగుతుంది, దాన్నంతా డిస్టర్బ్ అవ్వాలి. సో ఎందుకంటే బూతులు తిట్టిస్తే వెంటనే రియాక్ట్ అయిపోయి మేమందరం ప్రెస్ మీట్లు పెట్టేసి మేము మాట్లాడతామని అనుకున్నారు. మాట్లాడలేదంటే అంత విలువవలసిన వ్యక్తులు కాదు కదా ఆడ మాట్లాడింది. దానిలో ఒక్కళ్ళైనా సబ్జెక్ట్ పరంగా మాట్లాడితే వాళ్ళతో మాట్లాడతాం. ఇప్పుడు మీరు చూడండి, రోడ్లు కుక్కలు మొరుగుతాయి అని చెప్పేసి మనం ఆ కుక్కలు అమ్మటే పరిగెట్టలేం కదండి. నువ్వు సబ్జెక్ట్ పరంగా మాట్లాడు, ఎందుకు ఇలా ఇష్యూ వచ్చిందని అడగండి, చెప్తారు. అంతేగాని సంబంధం లేని మాటలు మాట్లాడితే అర్థం ఏమైనా ఉందా? అవును, ఎక్కడో స్టేట్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఈ స్టేట్ లో కలపడం, ఈ పాలిటిక్స్ తీసుకెళ్ళి అక్కడ కలపడం, అది కూడా కాకుండా సంగమం వేషాలు వేస్తున్నారు, అర్థం కావట్లేదు. అది కూడా కాకుండా ఏంటంటే దీన్ని తెలంగాణ ఆంధ్ర ఉద్యమం మళ్ళా స్టార్ట్ చేసేస్తారంట. మీరు ఇక్కడికి ఎలా వస్తారు, మీరు వస్తే మేము అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని. ఇదేమన్నా పాకిస్తాన్ బార్డర్ దాటితే బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి దర్జాగా ఎక్కడే బతుకుతున్నారు, వాళ్ళకే ఆధార్ కార్డు ఇచ్చేసారు. కాదు, ఇప్పుడు ఈ తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని తరిమేసేయండి, గుజరాత్ వాళ్ళని తరిమేసేయండి, కర్ణాటక వాళ్ళని తరిమేసేయండి, తమిళనాడు వాళ్ళు ఉన్నారు తరిమేసేయండి, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు తరిమేసేయండి, అందరినీ తరిమేసేయండి. కానీ తెలంగాణ నిజమైన తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ అంటే అభిమానం కాదు వాళ్ళకి లేదండి ఇది. వీళ్ళందరూ బతకటానికి చేస్తున్న పనులు ఇవన్నీ. ఇప్పుడు తెలంగాణ రైతులు ఉన్నారు, రైతులు మాట్లాడటం లేదు. వ్యాపారస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు మాట్లాడటం లేదు. ఒక వృత్తుల పరంగా ఉన్న వాళ్ళు, ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు ఎవరు ఇప్పుడు అవసరం లేదు, వాళ్ళు మాట్లాడటం లేదు. వాళ్ళకి వాళ్ళ జీవనాధారం ప్రకారం మనకో రాష్ట్రం వచ్చింది, మన పాడికి మనం బతుకుతాము, అక్కడ సత్సంబంధాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, వాళ్ళు అక్కడ వెళ్తున్నారు వస్తున్నారు, అన్ని బానే ఉన్నాయి. ఇది ఏంటంటే పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళంతా. ఒక పెయిడ్ ఆర్టిస్టులు అందరూ కూడా రోజు కూలీ తీసుకొని ఆంధ్ర మీద ద్వేషం పెంచేటట్టు, ఆంధ్ర నాయకుల మీద ద్వేషం పెంచేటట్టు, అసలు తెలంగాణ గురించి ఇట్లా ఇన్ని మాట్లాడుతున్నారు, ఆంధ్ర ప్రజల్ని పక్కదోరు పెట్టించేలాగా ఇన్ని మాట్లాడుతున్నారు. లోకేష్ గారు ఎక్కడ పుట్టారండి? లోకేష్ గారు ఎక్కడ పుట్టారు?
ఆయన తెలంగాణ అతను కాదా? ఆయన పుట్టి పెరిగి చదువుకుంది అన్ని ఇక్కడే కదా. అవును. ఆయనకి నిజంగా ఇప్పుడు వెళ్తున్నారు గాని నారావారిపల్లికేనా? ఆయన చిన్నప్పుడు కూడా పెద్దగా వెళ్ళేవాళ్ళు కాదు కదా. ఎక్కువ హైదరాబాద్ లోనే కదా ఉండింది. ఆ అవును. ఎన్టీఆర్ గారే ఎప్పటి నుంచో హైదరాబాద్ లో ఉన్నారు కదా. ఇలాగా వీళ్ళు చెన్నై నుంచి పుట్టింది లోకేష్ గారు హైదరాబాద్ లో. అవును. అలాంటి వ్యక్తిని అడుగు పెట్టనివా అంటే నువ్వేంటి పెద్ద ఇదా, మీ తాత జాగీరా, ఇదేమన్నా సంపాదించి పెట్టెళ్ళాడా తెలంగాణ మొత్తం నీకేమైనా ఎవరైనా మాట్లాడే వాళ్ళకి? సో ఎందుకంటే ఇప్పుడు మళ్ళా ఏదో ఒక చిచ్చు రేపాలని మీరు అనేటట్టు విభేదాలు సృష్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారని ఇది ప్రజల్లో నుంచి వచ్చింది కాదు, అవును. ఓన్లీ పొలిటికల్ పొలిటికల్ పార్టీలు డిస్టర్బెన్స్. చేసే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఇప్పుడు మూలన ఉంది కాబట్టి బీఆర్ఎస్ మళ్ళా దీన్ని ఏదో రకంగా రాజకీయ పరంగా రాజకీయ పరంగా ఉపయోగించుకోవాలి situation. ఉపయోగించుకోవాలి అనేది. ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందాలి అని అంటే అందరూ రావాలి, అవును. ఆడ బతకాలి, అప్పుడే ఆ రాష్ట్రానికి అభివృద్ధి అనేది ఉంటది. సో అందరినీ తరిమేసేసి ఈ రోజున ఉన్న ఇండస్ట్రీస్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, మెడికల్ పరంగా కానివ్వండి, అన్ని ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ పెద్ద పెద్ద డెవలప్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ ఆంధ్ర వల్ల ఉన్నాయి. అందరినీ తరిమేసేస్తే ఇక్కడ ఏముంటది చెప్పండి? ఉమ్మడిగా ఉన్నప్పుడు డెవలప్ చేసినవి ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఇంకా వాటిని హైప్ చేసుకుంటూ డెవలప్ చేస్తూ ఉన్నారు. స్టేట్ డెవలప్ అవుతూ ఉంటది. ఇప్పుడు బెంగళూరు వెళ్ళి ఉన్న వాళ్ళు ఉంటారు, చెన్నై వెళ్ళి ఉన్న ఇప్పుడు వాళ్ళు ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో కంపారిటివ్స్ చూస్తే జనాభా తక్కువ. అదే అంత పెద్ద రాష్ట్రమైన కంపారిటివ్ దీనికన్నా పెద్ద రాష్ట్రమే కదా అవును. ఆంధ్రప్రదేశ్, కానీ ఇక్కడ జనాభా ఉన్న తక్కువ. వాళ్ళతో పోలిస్తే ఇంకా ట్రంపే బెటర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఒక్కోసారి ట్రంప్ ఇండియన్స్ వెళ్ళి అక్కడ ఉన్నా కూడా ఎప్పుడో అప్పుడప్పుడు తిక్కగా చేసినా సరే ఇప్పటి వరకు వేరే దేశాలు ఎంతో మంది బతుకుతున్నారు వేరే వేరే దేశాల్లో. నాకు అనిపిస్తుంది వాళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళ అంటంలో తప్పే ఉంది, ఒక తెలుగు వాళ్ళుగా ఉండి మనమే అడ్జస్ట్ అవ్వట్లేదు ఇక్కడ. ఇక్కడ కొట్టుకుంటున్నాము. సో బయట దేశం వెళ్ళి బతికేటప్పుడు వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం, మన ట్రెడిషన్ వేరు, అన్ని రకాల ఫుడ్ హ్యాబిట్స్ కాడ నుంచి ప్రతిదీ వేరు. అలాంటప్పుడు వాళ్ళ అంటంలో తప్పు లేదు కదా. వాళ్ళు రకరకాల ఇక్కడ కూడా ఆస్తులు ధ్వంసం చేశారు, గతంలో చూసాము. ఇక్కడ మనుషుల్ని కొట్టారు, ఇట్లాంటివన్నీ జరిగాయి కదా. సరే అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడైనా ప్రశాంత వాతావరణం ఉందా అంటే ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుందంటే విదేశాల్లో వాళ్ళు చేయటం తప్పు కాదేమో అనిపిస్తుంది కదా. ఇప్పుడు అదే తెలంగాణ ప్రజలు వెళ్ళి విదేశాల్లో ఉంటున్నారు కదా. సో వాళ్ళకి ఇప్పుడు అక్కడ బయట వెళ్ళిపోయినప్పుడు విదేశాల్లో ఉన్నప్పుడు అందరూ తెలుగు వాళ్ళ కిందే వాళ్ళు ఉంటారు అక్కడ, ఇక్కడేమో కొట్టుకు చేస్తారు. అదే అంటున్నాను, సొంత ఇంట్లోనే అదే అంటున్నా, ఇంటిని చక్క పెట్టుకొని నేను అదే చెప్తున్నాను కదా. ప్రజల్లో లేదండి, ప్రజలకు అందరికి రైతులు అందరు ఎవరి పనులలో వాళ్ళు బానే ఉన్నారు. వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు. ఒక పార్టీ దగ్గర ఆంధ్ర నుంచేమో వైసీపీ నుంచి, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకుంటూ వీళ్ళు ఈ రోజు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడటం అనేది చేస్తున్నారు. దీన్ని ప్రజలు ఆమోదించట్లేదు కూడా, తెలంగాణ ప్రజలు కూడా ఎవరు ఆమోదించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మా పార్టీలో తీసుకుంటే చాలా మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఇక్కడే సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. సెటిలర్సే కాదు, తెలంగాణ వాదులు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మాకు ఆ జరిగిన ఇష్యూ ఏదో జరిగిపోయింది, సో ఇకనైనా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టేయాలి కదా, దీని గురించి అంత డిస్కషన్ అవసరం లేదనేది మా ఒపీనియన్. సో ఎవరో మాట్లాడారని ప్రతి వాళ్ళకి రెస్పాండ్ అవటం అనేది అనవసరం.